వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాతల జీవితాలు మారాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంచసూత్రాలను ప్రవేశపెట్టారు. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత. ఎన్నో ఏళ్లుగా రైతుల ముందున్న అతిపెద్ద సమస్య. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. చెరువుల పునరుద్ధరణ నుండి భూగర్భ రీఛార్జ్ కుంటల వరకు, పంపిణీ వ్యవస్థ నిర్మాణం నుండి కాలువల విస్తరణ వరకు ప్రతి ఎకరానికి ఏటా నీరు అందేలా ప్రభుత్వం బలమైన నీటి వ్యవస్థను నిర్మిస్తోంది. గత ఏడాది 9 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 7.33 మీటర్లకు పెరిగాయి. నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కష్టాలు చూసా. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గడిచిన సంవత్సర కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు నడపడంతో పాటు పురుషోత్తపట్నం ద్వారా వేలాది ఎకరాలకు నీటిని అందించింది. అలాగే ముక్త్యాల, వెలిగొండ పనులకు వేగం చేకూర్చి గుండ్రేవుల ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తోంది. అదేవిధంగా పోలవరం, నల్లమల సాగర్ అనుసంధాన ప్రణాళికతో రాయలసీమ, తూర్పు జిల్లాలకు భవిష్యత్తులో నీటి భద్రతకు బలమైన పునాది. ఒకే లక్ష్యం, ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి రైతుకు భరోసా. ఇదే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి కొత్త ఆరంభం.